పోవాలి, కరోనా 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 పోవాలి, స్వామి. చెప్పు నాయనా. స్వామి, ఈ కరోనా బారి నుంచి తప్పించుకొని కలకాలం బ్రతికేలా ఒక మంచి సలహా ఇయ్యండి స్వామి. నువ్వేం భయపడకు నాయనా. నువ్వు కలకాలం నిండు నూరేళ్లు బతికి ఉండడానికి నా దగ్గర ఒక మంచి చిట్కా ఉంది. స్వామి, ఏంటిది? బ్లీచింగ్ పౌడర్ నాయనా. రూపాయలు ధర్మం చెయ్యా, నీ కరోనా రాదు. బాబో బాబో బాబో, ఒరే నీకు ఖచ్చితంగా కరోనా వస్తుందిరా. భయ్యా భయ్యా, కరోనాకి నాంపే 100 రూపాయ దేదో భయ్యా. సరిగ్గా సగానికి కొత్తే సికింద్రాబాద్ మొత్తం సరిపోయేటట్టున్నా సిగ్గులు ఎదురు అడుక్కోవడానికి అది 100 రూపాయలు కావాలా? అట్టా ఏది పడితే అది కోసుకు తినబట్టి చైనాలో కరోనా వచ్చింది. ఇప్పుడు నువ్వు 100 రూపాయలు దానం చేయిపోయావనుకో, అది నీకు వస్తుంది. అమ్మని, దేనికి భయపడినా భయపడకపోయినా ఈ కరోనాకి భయపడాల్సి వస్తుంది. ఆగు, టీవీల్లో వాట్సాప్లో చెప్పట్లా ఏదన్నా పని చేసే ముందు చేతులు శుభ్రం కడుక్కోవాలని? ఇదిగో ఈ డెటాల్తో నీ చేతులు శుభ్రం కడుక్కొని అప్పుడు దానం చెయ్యి.